రైతులు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర అస్సలు బేరం ఆడకండి. ఇంకా 2 ఎక్కువెయ్యి, ఇంకా 2 ఎక్కువెయ్యి, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. మీకు నిజంగా బేరమాడాలనే ఉద్దేశం ఉంటే పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో ఏసీల్లో ఉండేటటువంటి ఆ హోటల్లో బేరమాడండి. అక్కడెందుకు బేరమాడరు? అక్కడ అలాంటి అవకాశం మనకు ఉండదు కాబట్టి దయచేసి రైతుల దగ్గర, పని చేసే వాళ్ళ దగ్గర, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళేదో కాస్త చూసే వాళ్ళు మరి అలా అమ్ముకుంటూ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర దయచేసి బేరమాడకండి. ఎవరి దగ్గర బేరమాడాలో వాళ్ళ దగ్గరే బేరమాడాలి. వాళ్ళేదో తెచ్చుకునేవి ఒక 10 కిలోలో 15 కిలోలో, దాంట్లో మీరు ఇంకొన్ని వెయ్యి అంటే ఇక వాళ్ళు అమ్ముకునేది ఏంటి? వాళ్ళు ఎలా పోషింపబడతారు? ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఉన్న వాళ్ళని అడగండి, పర్వాలేదు. లేనివాడి దగ్గర అసలు బేరమే ఆడకూడదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా మంచిది. కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర గాని, పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర గాని, చిరు వ్యాపారులు అంటే చిన్న మొత్తంలో వ్యాపారం చేసుకునే వారి దగ్గర, చిరు వ్యాపారస్తులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, ముసలి వాళ్ళ దగ్గర, చిన్న పిల్లల దగ్గర అస్సలు బేరం ఆడకండి. చిన్నగా అంటే చిరు వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర బేరం ఆడటము అది అసలు మంచి పద్ధతి కాదు అని గుర్తుంచుకోవాలి.